మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపుడి మెగా 157 మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ హైప్ నెలకొంది. ఈ మూవీ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. వారికి గుడ్ న్యూస్ అందించేలా ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడా అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22న ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. డైరెక్టర్ అనిల్ రావుపుడి ప్రస్తుతం తన టీంతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం లండన్ టూర్లో ఉన్న చిరంజీవి తిరిగి వచ్చిన తర్వాత మూవీ టీంతో కలిసి సమావేశం కానున్నారు. ఆ తర్వాత కొన్ని కీలక సీన్స్ తో పాటు ఒక సాంగ్ షూటింగ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వచ్చేడాది సంక్రాంతికి మెగా హిట్ ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఓ కీలక రోల్ కోసం మూవీ టీం ఆమెను సంప్రదించగా భారీగా రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నిర్మాతలు ఆమెతో చర్చలు జరుపుతున్నారు. మూవీలో ఆమె రోల్తో పాటు టైమింగ్ కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుండగా 18 కోట్లు డిమాండ్ చేశారని టాక్ వినిపిస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాలకు నయనతార 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే రోల్ ఇంపార్టెన్స్ నివుడి దృష్ట్యా ఇంత భారీగా డిమాండ్ చేశారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే సౌత్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటి నయన్ అవుతారు. మరొక వైపు ఈ మూవీలో యంగ్ హీరోయిన్ క్యాథరిన్ కూడా నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అల్లు అర్జున్ సరైనోడు మూవీలో ఎమ్మెల్యేగా నటించిన క్యాథరిన్ తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత బింబిసారం, మాచర్ల నియోజకవర్గం, బాల్తేరు వీరయ్య, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాస్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ పక్కనే ఛాన్స్ కొట్టేశారనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్కి ఒక సిస్టర్ రోల్ ఉందని, ఇది చాలా కీలకమని టాక్ వినిపిస్తుంది. దీనికోసం మరొక హీరోయిన్ జ్యోతికరు తీసుకుంటున్నారనే రూమర్ కూడా వినిపిస్తుంది. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. వరుస హిట్స్తో మంచి జోష్లో ఉన్న అనిల్ రావుపుడి మెగాస్టార్తో బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో మెగాస్టార్ రోల్ ఎలా ఉంటుందని అందరిలోని ఆసక్తి నెలకొంది. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ కాగా అదే పేరు సినిమాలో కూడా ఉంటుందని డైరెక్టర్ అనిల్ ఇదివరకే తెలిపారు. రా ఏజెంట్గా మెగాస్టార్ కనిపించనున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. మెగా 157 మీద భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో సినిమాను తీస్తున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అయ్యే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.